ఎంతటి ఇనుమైనా గాని సెగ తగిలితే కరగాల్సిందేగా, ఎంత బలంగా పిడికిల్ని బిగించినా గాని ఏదో ఒక టైంలో పట్టు సడలిపోవాల్సిందే కదా, అవునా కదా? రాజకీయమైనా అంతే. ఒక 10 ఏళ్ళలో అంతకంటే ఎక్కువ కాలము దేశవ్యాప్తంగా పట్టు బిగించి ఉండొచ్చు, ప్రాంతీయ పార్టీల్ని కకావికలం చేసి ఉండొచ్చు, తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తూ ఉండుండొచ్చు. కానీ ఇప్పుడు సవాళ్లు ఎదురొచ్చి నిలబడేసరికి మోడీ నాయకత్వం ఎలాంటి అడుగు వేయబోతోంది, ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతోంది, 2029లో ఏం జరగబోతోంది అనే క్వశ్చన్స్ ఉన్నాయి కదా. ఈ క్వశ్చన్స్ అన్నిటికీ సమాధానం ఒక ప్రివ్యూ లాగా అతి త్వరలో కనబడబోతోంది తెలుసా. కేబినెట్ రీషఫల్, కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ, మోడీ ఆలోచన ధోరణిని, దేశంలో రాజకీయ పరిస్థితులు ఎలా మారుతున్నాయి అనే విషయాన్ని పట్టి క్లినికల్గా చూపించబోతోంది ఆధారాలతో సహా. ఎలాగో తెలుసా, చెప్తా, మాట్లాడుకుందాం మనం డీటెయిల్డ్గా. ఒక 3 మంత్రిత్వ శాఖలు, ఆ శాఖలకి సంబంధించి ఇప్పుడు జరుగుతున్న చర్చ అన్నిటికీ మించి కాక్రోజ్ లాంటి విషయాల్లో మోడీ నాయకత్వం అయినా, ఆర్ఎస్ఎస్ అయినా, బీజేపీ థింక్ ట్యాంక్స్ అయినా ఎలాంటి అప్రహెన్షన్తో ఉన్నాయి అనే విషయం మనకి ఈ క్యాబినెట్ రీషఫల్తో తెలియబోతోంది, తేలిపోబోతోంది. ఎలాగో డీటెయిల్గా పాయింట్ టు పాయింట్ లాజికల్గా మాట్లాడుకుందాం. దేశవ్యాప్తంగా ఇప్పుడు క్యాబినెట్ రీషఫల్ గురించి ఎప్పుడూ లేనట్టుగా మాట్లాడుతూ ఉన్నారు కదా. మామూలుగా అయితే ఇది బీజేపీ అంతర్గత వ్యవహారమనో, లేదంటే ఎన్డీఏ పార్టీలకి కాస్తో కోస్తో అధికారం వాసం తగులుతుంది ఈసారైనా అనే చర్చ ఉండేది. కానీ ఇంతకు ముందు 12 ఏళ్లకి భిన్నంగా ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీ దేశంలో ఉంది. వన్ లాస్ట్ టైం అని నేషనల్ మీడియా ప్రత్యేకంగా గంభీరంగా కోట్ చేస్తూ ఉంది. లాస్ట్ టైం అనడం అంటే చాలా పెద్ద విషయం కదా. మరి 3 శాఖలకు సంబంధించిన ఇండికేషన్స్ మనకు కనపడబోతున్నాయని చెప్పా కదా. అవి ఏంటి, ఎందుకని 3 ప్రత్యేకం? ఈ మధ్యకాలంలో దేశంలో ఎక్కువ చర్చ జరిగినవి, దేశంలో సంక్షోభాలకి కారణమైనవి, మెజారిటీ జనాభా అంటే కనీసం 60-70% మంది ఆలోచించిన శాఖలవి. అవేంటో తెలుసా? 1 by 1 చెప్తా. ఒకటి, ధర్మేంద్ర ప్రధాన్ నేతృత్వంలో ఉన్న విద్యాశాఖ, మానవ వనరులు అంటుంటాం కదా. నీట్ పేపర్ లీకేజీ, ఆ తర్వాత సిబిఎస్ఈ పేపర్ లీకేజ్ లాంటి వ్యవహారాలు దేశవ్యాప్తంగా లక్షలాది కుటుంబాల్లో కల్లోలం రేపినాయి. 20 మందికి పైగా ప్రాణాలు విద్యార్థులవి పోయినాయి కదా. ఎంత చర్చ జరిగింది. కేంద్రం వైపు నుంచి ప్రాంప్ట్ రెస్పాన్స్ రాలా. పైగా పరీక్ష పేపర్లు ఈసారి ఎయిర్లైన్స్ కి సంబంధించిన యుద్ధ విమానాల్లో వెళ్తాయి అని చెప్పి దేశభక్తిని రంగంలోకి దించాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఎంత గంభీరమైన ఫెయిల్యూర్ అన్నట్టు, విషయం అన్నట్టు. అంటే మన వ్యవస్థాగతమైన ఏర్పాట్లను మనం నమ్మలేకపోతున్నాం. సాయుధ దళాల సహాయం, యుద్ధ విమానాలని రంగంలోకి దించటం లాంటివి ఎప్పుడు జరుగుతాయి? ఇంటర్నల్ గా పని జరగనప్పుడు కదా. అంటే ఇంటర్నల్ గా పని జరగట్లేదు అనే సంకేతాన్ని ఇచ్చినట్ట, లేదంటే దేశభక్తి అనే ఎమోషన్ ఉంటే కనుక ఈసారి కూడా రక్షించుకోవచ్చు, షీల్డ్ ఉంటుంది అనుకున్నట్ట. అంటే నీట్ పేపర్ అండ్ సిబిఎస్ఈ పరీక్షల వ్యవహారాలు ఎంతలా కదిపి కుదిపేశాయని చెప్పడానికి ఈ ఎగ్జాంపుల్ సరిపోతాయి కదా. అందుకోసమే ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ని మారుస్తారు, తప్పిస్తారు అనే చర్చ జరుగుతూ ఉంది. ఇది నెంబర్ 1 ఇండికేషన్. ధర్మేంద్ర ప్రధాన్ని తప్పిస్తే గనక ప్రభుత్వం ఎంతటి ప్రెజర్లో ఉందో, ఎలా దిగొచ్చిందో మనకు అర్థమవుతుంది. జనరల్గా ఇప్పటి వరకు 12 ఏళ్లలో ఓ మంత్రిని విమర్శలు వచ్చినంత మాత్రం తప్పించడం జరగలేదు కదా. ఎందుకంటే రాజకీయంగా బలం ఉందని నెట్టుకొద్దాం అని అనుకున్నట్టు ఇప్పుడు మారిస్తే గనక పరిస్థితి డెలికేట్గా మారుతోంది అని అంగీకరించినట్టు. ఇది నెంబర్ 1 ఎగ్జాంపుల్. నెంబర్ 2, ఆర్థిక శాఖ నుంచి నిర్మలా సీతారామన్ని మారుస్తారు, పక్కకి జరుపుతారు అనే చర్చ ఉంది. ఓ పక్కన ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది అని దేశం మొత్తానికి అర్థమైంది. పెట్రోల్ డీజిల్ వాడొద్దు, బంగారం కొనొద్దు అని చెప్పాల్సినంత పరిస్థితి వచ్చింది. రూపాయి డాలర్తో పోలిస్తే సెంచరీ కొట్టేందుకు ఎగబడతా ఉంటే ఏం మాట్లాడాలో తెలియక 100 అనేది కేవలం నెంబరే అయితే ఏమైంది అని దులుపుకుపోయే పరిస్థితి దేశంలో చూసి ఆలోచన గల వాళ్ళు, తెలివున్న వాళ్ళు నివ్వెరపోతున్న రోజులు కదా. పైగా ఎక్కడా పెట్టుబడులు రావట్లేదు, ఆర్థిక వ్యవస్థ క్రైసిస్ లో పడింది, స్టాక్ మార్కెట్ లో బ్లడ్ బాత్ లాంటి హెడ్లైన్స్ కనపడతా ఉన్నాయి. విదేశీ పెట్టుబడులన్నీ స్టాక్ మార్కెట్ నుంచి, దేశం నుంచి వెనక్కి మరలిపోతున్న టైం కదా. ఇంత ఛాలెంజింగ్ సిచ్యువేషన్ లో నిర్మలా సీతారామన్ని మారిస్తే గనక ఇన్నేళ్ల ఫెయిల్యూర్ని ఒక రకంగా ఒప్పుకున్నట్టు అవుతుంది కదా. మరి మారుస్తారా? మారిస్తే గనక ఇది తిరుగులేని ఇండికేషన్ నెంబర్ 2. క్రైసిస్ నిజం, జనం అల్లాడిపోతున్నది నిజం, ఆర్థికంగా దేశం దిగజారుతున్నది నిజం. మరి ఈ నిజాలన్నింటినీ ఒప్పుకొని నిర్మలా సీతారామన్ మారిస్తే గనక మోడీ నాయకత్వం దేశ సంక్షోభాన్ని ఒక రకంగా అంగీకరించినట్టు అవుతుంది అనే చర్చ ఇప్పుడు అందరిలోనే ఉంది. ఇది ఇండికేషన్ నెంబర్ 2. ఇక 3వది హర్దీప్ సింగ్ పూరి. ఫలానా ఫైల్స్ లో పేరుంది లాంటి ఆరోపణలు వచ్చినప్పుడు కానీ, ఎందుకు తగ్గించట్లా పెట్రోల్ డీజిల్ ప్రైసెస్ అని క్వశ్చన్ చేసినప్పుడు కానీ ఎప్పుడన్నా రెస్పాండ్ అవడం చూసామా? పెరిగితే పెంచుతున్నాం రేట్లు, ఇప్పటికే ఆలస్యమైంది, ఇన్నేళ్లుగా పెంచలా
లాంటి ఎమోషనల్ ప్రకటనలు చేసి మానసికంగా బలిపెడుతుంది కానీ తగ్గినప్పుడు తగ్గించడం చూసామా పెట్రోల్ రేట్లు? లేదు కదా. పైగా బ్యారల్ ప్రైస్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న రోజుకి $70 మాత్రమే ఉంది. కానీ ఇండియాలో ప్రైస్ మాత్రం $110 ఉన్నప్పుడు ఎంత ఉందో అంతే ఉంది కదా. ఈ వైఫల్యాలన్నిటి మీద జనంలో చర్చ జరుగుతూ ఉంది. కనీ విని ఎరగని రీతిలో దాదాపు 30 లక్షల కోట్లకు పైగా ఈ 10-12 ఏళ్లలో జనం నుంచి వసూలు చేశాయి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, కేంద్రం సపోర్ట్తో చలవతో అని అందరూ చదువుకున్న వాళ్ళకి, ఆలోచన గల వాళ్ళకి, తెలివైన వాళ్ళకి అర్థమవుతా ఉంది. కీటాక్స్లో కూడా నేను ఆ వీడియో చేస్తున్నా కదా. ఇలాంటి పరిస్థితుల్లో హర్దీప్ సింగ్ పూరిని మారిస్తే గనక పెట్రోలియం శాఖలో వైఫల్యాల్ని ఒప్పుకున్నట్టే. ఇది ఇండికేషన్ నెంబర్ 3. అదేంటి, అసలు నాయకత్వం గురించి కదా మాట్లాడాలి. ఇండివిజువల్గా పోర్ట్ఫోలియోలు మారిస్తేనో తప్పిస్తేనో ఫిక్స్ చేసినట్టు అవుతుందా అంటే కాదు. కానీ అట్లీస్ట్ ఒప్పుకున్నట్టు కదా. ఇప్పటి వరకు అది కూడా జరగలేదు కదా 12 ఏళ్లుగా. ఇప్పుడు గనక పోర్ట్ఫోలియోలో చేంజెస్ జరిగితే అల్టిమేట్గా నాయకత్వం సవాళ్ళని ధీటుగా ఎదుర్కోలేకపోయింది అనే విషయాన్ని ఒప్పుకున్నట్టే. బహుశా ఈ 3 శాఖల్లో మార్పులు జరుగుతాయి అనే స్పెక్యులేషనే కరెక్ట్ అయ్యి మార్పులు జరిగినాయి అనుకోండి, రేపు కేబినెట్ రీషఫల్లో మోడీ ప్రభుత్వం ఎంతటి ప్రెజర్లో ఉందో అర్థమవుతుంది. వైఫల్యాల్ని ఒప్పుకున్నట్టు కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇంకొక ముఖ్యమైన ఎలిమెంటు, క్యాబినెట్లోకి రాఘవ్ చద్దా లాంటి వాళ్ళని కొత్తగా తీసుకుంటారని, అనురాగ్ ఠాగూర్ లాంటి వాళ్ళు మళ్ళీ వస్తారని చర్చ జరుగుతూ ఉంది కదా. అంటే వీళ్ళందరూ రిలేటివ్లీ యంగ్ ఫేసెస్, 40s లో 50s లో ఉండుంటారు. వాళ్ళని తీసుకోవడం అనేది ఒక ఇండికేషన్. ఎలాగా, జెన్జీ యూత్, వర్కింగ్ క్లాస్ తీవ్రమైన ప్రెజర్లోనూ వేదనలోనూ ఉన్నారు. ఉద్యోగాలు రాని, ఆర్థికంగా దేశంలో పరిస్థితులు దిగజారడం వల్ల ఉపాధి కోల్పోయి అవస్థలు పడతా ఉన్నారు, ఆలోచిస్తూ ఉన్నారు. ఈ సెక్షన్స్ అన్ని చదువుకున్నావు కదా. మరి ఇప్పటి వరకు ఈ ఇష్యూస్ని అడ్రస్ చేయాల. ఎంప్లాయ్మెంట్ రేట్ లేకపోవడం మీద కానీ, ఎకానమీ డీలా పడిపోవడం మీద కానీ, ఇలాంటి పరిణామాలన్నిటి మీద ఇప్పుడు గనక ఈ యంగ్ ఫేసెస్ ని తీసుకొస్తే వీళ్ళు బెటర్ గా కనెక్ట్ అవ్వగలుగుతారు. సోషల్ మీడియా మేనేజ్మెంట్ తో కొద్దో గొప్ప ఫేస్ సేవింగ్ చేసుకోవచ్చు అనే ఆలోచన ఉంది అనే ఫీలర్స్ వస్తూ ఉన్నాయి. ఒకవేళ ఇలాగ నేను 2 పేర్లు చెప్పా కదా, చద్దా అండ్ అనురాగ్ ఠాగూర్, ఇలాంటి పేర్లు గనక కేబినెట్ లో మళ్ళీ కనపడితే ఎస్, కాక్రోచ్ జెన్జీ ప్రెజర్ ఖచ్చితంగా పడింది, గట్టిగా పడుతోంది అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఇలాంటి ఫేసెస్ వస్తే జెన్జీతో కనెక్ట్ సాధ్యమవుతుందా? 12 ఏళ్ల ట్రాక్ రికార్డ్, వచ్చే ఎన్నికల నాటికి 3 విడతల వ్యతిరేకత అనే లగేజ్ ఉంటుంది కదా. అన్నిటికీ మించి మోడీ ఏజ్ కూడా అప్పటికి 77 78. ఇది కూడా ఒక మేజర్ హర్డిల్ అండ్ ఛాలెంజ్ బీజేపీకి, ఎన్డీఏకి కాబోతోంది. దేశంలో దూకుడు మీద ఉన్న యువతేమో 25-30 రేంజ్ లో ఉన్నారు, దాదాపు 40% అంతకంటే ఎక్కువ. వాళ్లతో పోలిస్తే ఒక 50 ఏళ్లు పైబడిన వ్యక్తి నాయకత్వంలో దేశం ఉంటే గనక ఆ ఏజ్ పరమైన అంతరం ఉంటుంది చూసారా. ఇన్నాళ్ళు ఎమోషనలైజ్ చేసో లేదంటే సోషల్ మీడియాలో పాపులారిటీ ఉంది అని చూపించుకునో, the right leader at the right time, at the right place, Narendra Modi ji as Prime Minister of this great nation. That is his strength. మోడీ పాపులారిటీ గురించి, సోషల్ మీడియా ఫాలోయింగ్ గురించి చంద్రబాబు లాంటి నాయకులు ఇలా మాట్లాడడం, ప్రశంసించడం, ఆకాశానికి ఎత్తడం చూశాం కదా. జనాభా ఎక్కువ ఉంటే, ఫాలోయింగ్ ఉంటే ఉండొచ్చు, మంచి విషయమే. కానీ అంత ఫాలోయింగ్ ఉన్నప్పుడు మరి సమస్యలకి సమాధానం చెప్పడానికి, ఛాలెంజెస్ ఎదురైనప్పుడు ప్రజాక్షేత్రంలో అంతే ప్రాక్టికల్గా, అంతే రియలిస్టిక్గా ఫేస్ చేయడానికి కూడా సిద్ధపడితే, ముందుకొస్తే గనక దేశంలో చాలా మంది సమాధాన పడే అవకాశం ఉంటుంది కదా. అంతే కదా. కాక్రోజ్ లాంటి వాళ్ళైనా, పెట్రోల్ డీజిల్ ప్రైసెస్ మీదైనా, ఆర్థిక పతనం మీదైనా ఓ ప్రెస్ మీట్ కండక్ట్ చేసి ఓపెన్గా సమాధానాలు చెప్పగలిగితే, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లాంటివి చేయగలిగితే, సబ్జెక్ట్ మీద నిలబెట్టి పాయింట్ని మాట్లాడగలిగితే గనక అప్పుడు ఇంత ఫాలోయింగ్ ఉంది, ఇంత ధీరోదాత్తంగా సమాధానం కూడా చెప్పారు అనే ఇంప్రెషన్, ఇమేజ్ క్రియేట్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది కదా. అలా కాకుండా ఓన్లీ సోషల్ మీడియా ఫాలోయింగ్ ని క్లెయిమ్ చేస్తూ క్యాబినెట్ లాంటి ఆల్టర్కేషన్స్ కి మాత్రమే పరిమితం అయితే గనక రాజకీయంగా ఈక్వేషన్స్ ని, సిచ్యువేషన్స్ ని అడ్వాంటేజ్ గా తీసుకుని ముందుకెళ్దాం అనుకుంటున్నారు తప్పితే జనానికి సమాధానం చెప్పేందుకు మాత్రం ఎందుకు తటపటాయిస్తున్నారు అని ఆలోచించి జనంలో ఇంకా అంతర్మథనం ఎక్కువయ్యేందుకు, నెగిటివిటీ పెరిగేందుకు ఎక్కువ స్కోప్ ఉండొచ్చు. అంతేనా కదా. ఇప్పుడు నేను చెప్పిన 3 ఉదాహరణలు, పెట్రోలియం, ఆర్థిక శాఖ, విద్యాశాఖలో మార్పులు కనుక జరిగితే కాక్రోజ్ లాంటి ఎఫెక్ట్ కానీ, మారుతున్న జనం మూడు కానీ బీజేపీ మీద, మోడీ నాయకత్వం మీద ఒత్తిడి పెంచుతున్నాయి అని అనుకోవాల్సి ఉంటుందేమో కదా. మీరైతే ఏమంటారు? కామెంట్ని సబ్జెక్ట్ ఓరియంటెడ్గా పార్లమెంటరీ లాంగ్వేజ్లో మాత్రమే చేయండి. ఆలోచన లేని వాళ్ళు, కేవలం సొల్లు ఆర్గ్యుమెంట్ చేయాలనుకునే వాళ్ళు మాత్రం ఇలాంటి సబ్జెక్ట్ ఓరియంటెడ్ డిబేట్స్కి దూరంగా ఉండండి ప్లీజ్.